ఈరోజు ముఖ్య అతిథిగా 5వ రోజు కార్యక్రమానికి గౌరవనీయులు మన జగిత్యాల శాసనసభ్యులు శ్రీ గారు రాము గారు ఇచ్చేశారు. వారికి అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్లకు కోర్స్ డైరెక్టర్ గారికి సభాపతి, అలాగే ఉపాధ్యాయ సంఘ హార్ట్లీ వెల్కమ్ సార్. ముందుగా సార్ దేవాన్ని మాట్లాడుతున్నారు. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మనకు గత చెప్పండి ఎట్లుంది 5 రోజులు ట్రైనింగ్ అవసరమా మనకి? 2 రోజులు అవసరం. ముందు స్టార్టింగ్ ఏమనిపించింది? 5 రోజుల ట్రైనింగ్ అనిపించిందా? ఒక టీచర్ నిరంతరం ఒక విద్యార్థిలాగా ఉంటేనే ముందుకెళ్ళగలరు. కానీ అన్నీ నాకు తెలుసు అనుకుంటే మనం ఒక్కళ్ళమే ఉంటాం, మన వెనక ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, మనతో పాటు అందరు ఉండాలా, మనం ఒక్కళ్ళమే ఉండాలనుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం కాంప్లెక్స్ మీటింగ్లో కొంతవరకు డిస్కషన్ అయినప్పటికీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా మనకు ఉపయోగపడేటటువంటి ట్రైనింగ్. వేరే చోట్ల కూడా వేరే సబ్జెక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాలు ఏదైతే ఉందో అదే సేమ్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లాకు ఒక చక్కటి మంచి పేరు వచ్చే విధంగా మనం మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ మీ తెలుగు సబ్జెక్టు కదా, తెలుగు సబ్జెక్టు ఫస్ట్ రోజు నేను మాట్లాడే క్రమంలో కూడా మీకు చెప్పాను, తెలుగును వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే ఆ దిశగా మనం మెటీరియల్ కానీ అదేవిధంగా మన సపోర్ట్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చు, కానీ తెలుగు టీచర్ సపోర్ట్ పిల్లవానికి అవసరం ఉన్నది. ఆ విధంగా మనం తప్పకుండా ముందుకెళ్తే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకుంటాం. అందరూ మీరు రెడీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. మీ యొక్క రెస్పాన్స్ కూడా చెప్తే దాన్ని బట్టి మీరు ఏ రకంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీరు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి. సీనియర్ టీచర్స్, ఉపాధ్యాయులు, నాయకులు, టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్న విషయాలు నాకు ఇక్కడ నాయకుల ద్వారా ముఖ్యమైన పని. మన రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు ఈ రాగి జావా అందించిన విషయంలో నేను కూడా హెల్త్ దాని విషయంలో బెంగళూరు సత్యసాయి వాళ్ళ ఆశ్రమంకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి. అప్పుడు తెలంగాణలో ఇంక ఎంఓయూ రాలేదు, అది ఎంఓయూ అవ్వలేదు, మీ సొంత సహకారం ఉండాలని చెప్పి నన్ను కోరడం. ఆ ఇన్స్టిట్యూట్ బాధ్యులను తీసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం యోగితారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఎలాబొరేట్గా మాట్లాడుతూ, షీఈ్ ఆల్సో డాక్టర్ లెటర్ అయ్యేది. నేను డాక్టర్ ఎమ్మెల్యే, షీ సిట్టింగ్ ఇన్ ద ఏసీ, ఐఎమ్ రన్నింగ్ అరౌండ్ ద విలేజ్. సో మేడం మంచి ప్రోగ్రామ్స్ అంటే మీరు వెళ్ళినాడా చెప్పారు, కానీ వెళ్ళలేదు. తప్పకుండా వెళ్ళండి. ఏఎక్సెల్ విషయంలో ఇంకా రకరకాలుగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు, మీరు వెళ్ళాలి, మీరు వెళ్తే ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పి మేడం చెప్పారు. రెండవది నాకు ఇంకో పని కూడా ఉంది. మన జగిత్యాలకు వాటర్ సప్లై బాగా ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు ఇక్కడ దరువు ట్యాంక్ ఇక్కడ మీకు ట్యాంక్ కనబడుతుంది, అది నింపకపోదు, నీళ్ళు రాకపోదు. నేను వచ్చాక నింపించాను. ఇప్పుడు ఆ పక్క ప్రాబ్లం ఉంది. సో జాగా కావాలి. ఎస్కేనాల్లో కొంత జాగా కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చామని వెళ్ళడం జరిగింది. దాదాపు ఫైల్ మూవ్ అవుతుంది. ఇక్కడ జగిత్యాల ప్రాంతం ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ లెజిస్లేటర్ ఓవరాల్గా. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ సందర్భంలో గౌరవ డిఓ గారితో కలిసి ఇప్పటికే 2 సార్లు 3 సార్లు తిరిగిన రాయకల్ మీద ఇక్కడ కూడా స్కూల్ వెళ్ళినప్పుడు వారు మీరేం చేయాలి అని చెప్పిన వాటిలో గ్రహించి
ఆ తర్వాత నేను మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా రాయకల్లో చెప్పారు. ఏమన్నారు, మీరు ఎవరి గురించి పట్టించుకోవాలి, స్కూల్కు సరిగా రాని విద్యార్థుల గురించి మీరు ఎక్కువ పట్టించుకోవాలని చెప్పారు. లేదా చదువులో కొద్దిగా వెనుకబడ్డ వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవాల్సి వస్తుంది. ఆ లైన్లో వారు మాట్లాడినప్పుడు నేను కూడా నా గత అనుభవాలు కావచ్చు, నా విద్యాభ్యాసం అప్పటి గురించి కావచ్చు, అదే లైన్లో మాట్లాడుతూ వచ్చింది. లో మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలకు వచ్చినాక, రాజకీయాలకు రాకముందు కూడా ప్రజలలో ఉండేవాడిని, చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి వివిధ సందర్భాలలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్కి ఉన్నామంటే పాత స్కూల్ డేస్కు, డ్యూయల్ డేస్కు నేను రోటరీ క్లబ్ నుంచి ఇచ్చినవి ఉంటాయి. అట్లా ఇక్కడ నుంచి పెడితే భూపత్పూర్ దాకా ఇటు అంతర్గాం కావచ్చు, ఎన్నో స్కూళ్ళకు డ్యూయల్ డేస్కి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అట్లా చాలా స్కూల్లో వచ్చినాం. ఆ సందర్భంలో చెప్పే ఉంటా లేదా మీడియా ద్వారా వినే ఉంటారు. నేను కూడా సర్కార్ వల్ల చదివించినాను, అచ్చంగా తెలుగు మీడియం చదివించినాను. చాలాసార్లు చెప్పే ఉంటారు. వాస్తవానికి నాకు ఆ చదివే అవసరం లేదు, అర్థం చదువు కాదు, తెలుగు మీడియం సర్కార్ బడి. నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్కి 4 ఫాదర్స్కు ఏదైతే ఆర్థికంగా ఉందో, కానీ మా ఫాదర్ ఎందుకు మరి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నన్ను ఇంట్లో చదివిపోయడం. మా తమ్ముడు చెల్లె ఫస్ట్ కొన్ని రోజులు గవర్నమెంట్ స్కూల్, తర్వాత గీతా విద్యాలయం అయింది, అలా చదివాను. మళ్ళీ హై స్కూల్కి ఫైనల్గా వచ్చేసరికి 10th గర్ల్స్ హై స్కూల్లో చెల్లె, తమ్ముడు ఓల్డ్ హై స్కూల్, నేనేమో న్యూ హై స్కూల్. చెల్లె ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మా తమ్ముడు ఏందో 12th వరకు కూడా జగిత్యాల ఎస్కేఎన్ఆర్ చేసి, తర్వాత మళ్ళీ నిజాం కాలేజీలో నేను డిగ్రీ కోర్సు చేసి, ఆ తర్వాత చెప్పగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా గట్టింది. మా నాన్న నేను డాక్టర్ చేయాలంటే ప్రైవేట్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. 4 ఎకరాలు అమ్మిన అంతరం కదా. సో ఆ చదువుతున్న సందర్భంలో ఎందుకు మరి మా నాన్న మీద కాన్ఫిడెన్స్ తోటి అంత పెద్ద ఆస్తి తీసేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి నాకు మెరిట్లు రాలేదు అంటే, అప్స్ అండ్ డౌన్స్ స్టూడెంట్లు ఉంటాయి. దాంట్లో నేనే ఒక ఉదాహరణ. 7th క్లాస్ వరకు ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాపర్ ప్రొడ్యూస్. అప్పుడు మాకే కామన్ ఎగ్జామినేషన్ ఉండేది. ఫస్ట్ కామన్ ఎగ్జామినేషన్ మాకే. నేను క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. 10th వచ్చేవరకు ఫెయిల్ అయ్యాను. మా ఫాదర్ చాలా బిజీ అడ్వకేట్, మా అమ్మాయి దాలాడుతుండే. మా అమ్మ అప్పుడే ఆ కాలంలో ఇంత 10th చదివింది, మంచి కుటుంబం. సో ట్యూషన్ సార్ అని పెట్టింది. ఒక ఎలిషన్ సార్ అని తప్పని స్కూల్, రాజేష్ సార్ అని, రాజేంద్ర సార్ అని రిటైర్డ్ ప్రిన్సిపల్. మన ఆ ఇద్దరు నాకు ట్యూషన్ పెడితే, సో మరి మనం ఫెయిల్ అయినకి ఎట్లుంటుంది ఇంట్లో. సార్లు నన్ను ఎంకరేజ్ చేశారంటే, గణేష్ సార్ కూడా ఆర్థికంగా చాలా వీక్ ఉండేది, చనిపోయింది. డబ్బు లేక వదిలేసి వచ్చాడు ఎంఎస్సీ ఫిజిక్స్. అప్పుడు మా అమ్మ అనుకుంటే వాళ్ళు ఇద్దరు పెరిగేవాళ్ళు, మేము ఎట్లా వాళ్ళకి. రాజేంద్ర సార్ ఉన్నాడు ప్రోత్సహించాను. నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను, ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. 2 మ్యాథ్స్ ఏమో ఎలిషన్ సార్ చెప్తుండే, ఇంగ్లీష్ అది ఈసారి చెప్తాను. చెప్తున్న సందర్భంలో బాగా చదువుతుంది, మంచి డాక్టర్ అవుతాడు అన్నాడు. సో రాజేంద్ర సార్ గమనం మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పరిచయం ఉందా, వాళ్ళ కొడుకు జూనియర్ లెక్చర్ సార్ తెలుసాడు. బాగా మంచిగా ఉంటాడు. ఇప్పటికి కూడా మా అమ్మ అంటే బాగా అమ్మాయి నన్ను ఒక తమ్ముడు, చిన్న తమ్ముడులాగా చూసుకుంటాడు, కొడుకులాగా చూసుకుంటాడు, పెద్ద కొడుకులాగా చూసుకుంటాడు. లేదమ్మా అని నా చేయి చూసి ఆ సార్కి అసలు అరసుకో పడుతుందా, ఎందుకు వస్తుంది అరసుకో, ఈడ కట్టుంది, ఇక్కడ పేదమ్మలేదు గీత నేను నవ్వుకున్నా. ఎవరంటే ఎందుకు నేనుంటే గీత పెట్ట మొత్తానికి ఆ ప్రోత్సాహం, అదేవిధంగా వారు నేర్పిన విద్య, పాస్ అయినాం. ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఒడిదొడుకులు, సెకండ్ ఇయర్లో రంగయ్య సారు, రాయమౌళి సారు 4 ట్యూషన్లు పెట్టారు. 87% స్కోర్, వైరస్ కూడా 87%. అంటే డిస్కేదారు కాబట్టి అది ఉంటాయి మాకు, నాకు కూడా ఉంది మార్చి. మా నాన్నకి నమ్మకం వచ్చి ఇన్ని అమర్పేట ఉంటుంది కదా, దేవుడు అందరూ పోతున్నారు. దాని ఎందుకనే 36 ఎకరాలు ఒకటే పెట్టుకుంటారు. సో దట్ ఇస్ 1. ఈ రకంగా ఇంతకు సార్ అక్కడ చెప్పిన వాటికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే టీచర్స్ అనే వాళ్ళు ప్రోత్సహిస్తే ఎవరైనా కానీ ఏ స్థాయికి వెళ్ళాలి. దాంట్లో
ఆనాడే నన్ను డిస్కరేజ్ చేసి ఉంటే ఆ ఇద్దరు టీచర్సే కానీ మా తల్లి మా నాన్న చాలా బిజీ, ఒక నిమిషం మాట్లాడే టైం ఉండేది కాదు. సో బిజీ అడ్వకేట్ ఉంటుంటే ప్రోత్సహించి ఉండకపోతే ఇవాళ ఈ స్థాయిలో ఉండే క్వశ్చన్ లేదు, ఈ స్థాయిలో ఉండే క్వశ్చన్ లేదు. మా బంధువులకు మాకంటే ఎక్కువ భూములు ఉన్నోళ్ళు బోలెడు మంది ఉండరు. ఇప్పుడు నా అంతా 10 పైసలు లేదు. విద్య దాంతో మా ఫాదర్ అడ్వకేట్ అవ్వడం, నేను డాక్టర్ అవ్వడం, అన్నీ కలిసి రావడం అన్నీ. రెండవది వచ్చేసరికి జస్ట్ సార్ చెప్పారు, అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎస్, మనం ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ కావాలి. కానీ అంతా కూడా బుధవుతారు, ఇంకెంటలో బాగా పైసలు వస్తున్నాయి, స్కీమ్లు వస్తున్నాయి, అది చేసేది చెప్తూనే ఉంటాం. సో రాజకీయంలో బురదం కావాలి, అంతకుముందు ఎవరైనా అనకపోదు. ఆ రకంగా క్లుప్తంగా చెప్పేసాను. సో స్టార్టింగ్ నాడు అట్లున్నది, ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఇవాళకి కూడా నేను మా తోటి డాక్టర్స్ కావచ్చు, నా జూనియర్స్ కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడి ఇవాళకి కూడా సంజయ్ కుమార్ పవన్ అంటారు హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరకాలంటే కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు 11 ఏళ్ళకే రోడ్డు మీద పడి తిరుగుతుంది. మీరు కూడా మరి మన మాతృభాష తెలుగు భాష మన మాతృభాష, ఆ మాతృభాష మీద ప్రేమతో మా నాన్న ఇలా చదివించారు. ఎందుకంటే వాళ్ళ కాలంలో మా నాన్న చిన్నప్పుడు చదివినప్పుడు ఉర్దూ ఇబ్బంది పడ్డ కాలం 5వ తరగతి దాకా తెలుగు, తర్వాత ఇంగ్లీష్ మీడియం పేరు. మా ఫాదర్ రైటింగ్ డ్రాఫ్టింగ్ చూస్తే ఫైల్స్ ముచ్చడమే, వేల ఫైల్ చూస్తే మీరు స్టాన్ అయిపోతారు. ఇంగ్లీష్ చూస్తే, ఆ లాంగ్వేజ్ చూస్తే. అంటే ఉర్దూ మీడియం తెలుగు మీడియంలోకి వెళ్ళొచ్చి అక్కడ కూడా మళ్ళీ ఒడిదొడుకులు మా నాన్నకు పైకి సందులో పోతా అంటే కింద పెద్ద వ్యవసాయం ఉండదు, గిడ ఊళ్ళో డివైడ్కి పోతాం అంటే మొండేసే వేసి ఓల్డ్ హై స్కూల్లో 6 నెలలు టీచర్ పని చేస్తే అప్పుడు పంపించారు మా నాన్న. అప్పుడు మల్టీపర్పస్గా 12 కాకపోతే అందులో నేను చదువుతా అంటే లేకపోతే వ్యవసాయం చేయాలంటే నన్ను కూడా అనేవాళ్ళు. నేను మన ఏపీలో ఓపెన్గా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఊరికే వ్యవసాయం, మా ఊరు దగ్గర ఊరికే వ్యవసాయం దిక్కు పోతా అంటే మా నాన్న ఎందుకు బిడ్డ తీస్తుంది పోతావా అంటుంది. ఇంకా అప్పటికే 1970s 62 బాల్ 70s విద్యతోటే వికాసం, విద్య ప్రాధాన్యత తెలిసిన కుటుంబం. ఆ రకంగా తిడుతుండే ఆ పక్కనికి అంతకంటే ఎక్కువ టైం లేదు అంటుండే ఆఫీస్లో పోతుండే. చాలా బిజీ అడగండి. ఇట్లా ధర్మపురంలో అయితే మొత్తం ఇంటికి లైన్స్ అన్నమాట. సో ఈరోజు మన మాతృభాష నేర్పే మీరు పిల్లలకు తల్లిదండ్రులుగా మరి మీరే దాదాపుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్కారు బడి కడు పేదస్తులు. అప్పుడేమో ప్రైవేట్ స్కూల్ ఎక్కువ లేక మేము కూడా కొంతమందిని, మా ఫాదర్ ఏమో అవుట్ ఆఫ్ కంప్లీట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మా ఫ్యామిలీలో అప్పటికి ఇంత హైదరాబాద్ ఇల్లు, మా పెద్దనాన్న పిల్లలు హైదరాబాద్లో, చిన్న పిల్లలు మా నరేంద్రనాథ్ బాగా తెలుసు ఊటీ లారెన్స్లో. ఇప్పుడు నా అల్లుడు కూడా అసలు దొరికింది ఊటీ లారెన్స్లో దగ్గర. కానీ అప్పుడు లేకుండే వ్యవస్థలో అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా దేవర్ ఫోర్స్ టు స్టడీ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడేమో అట్లా కాదు, కొత్త గొప్ప ఫీజు కట్ట ప్రైవేట్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ కడు పేదస్తులే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కడు పేదస్తులు అంటే ఒక తినడానికే కాదు, ఉండడానికి కూడా సరైన వ్యవస్థలే కాదు. సో మీరు చెప్పి ఇంటికాడ పోయి చదువుకున్నామంటే తెల్లారుస్తున్నా నాలాంటి వాటికి ట్యూషన్లు పెట్టి అటు అది వేరే విషయం. సో ఇప్పుడు మొత్తంగా వాళ్ళకు మన సంస్కృతి నేర్పిన, సంస్కారం నేర్పిన, చదువు నేర్పిన, వాళ్ళకు పరిశుభ్రత నేర్పిన, ఆహార అలవాట్లు నేర్పిన, మన భాష నేర్పిన ఏదైనా కానీ మీరు అబ్సల్యూట్లీ ఇంకా వేరే అవకాశమే లేదు వాళ్ళకి. అలాంటి పిల్లలే మన దగ్గర ఉన్నారు. ఎంతటి బాధ్యత, గురుతర బాధ్యత మీ మీద ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సి ఉంటారు. మరి ఈ సందర్భంలో మేము ఆహ్వానించిన ఇక్కడికి వచ్చినప్పుడు 4 విషయాలు చెప్పడం జరిగింది. మేమందరూ కూడా ఇంత సాధారణంగా మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బీఈడీలు చేసి విశేషమైన అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారు. మీ అందరు కూడా ఇంత నాకు సమయం ఇచ్చినందుకు, నన్ను అమ్మని ఆహ్వానించిన జిల్లా విద్యాధికారికి, అదేవిధంగా యూనియన్ లీడర్ మా నరేంద్ర వీళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించే ముందు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ వరకు ట్రైనింగ్ చేయడం పెద్ద విషయం. దీంతో పాటు పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు అవుతున్నాయి, మనకు మీకు మెడిటేషన్ కూడా కావాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచన చేసి డిఫరెంట్ యాంగిల్లో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా మండలం 3.5 years
మాంటిసోరి స్కూల్లో అవుతుంది ఇక మీకు తెలుసు కదా ఫీజులు ఆ కథ వ్యవహారం ఫైర్ ఇంజన్ చూస్తా 4 years రాలేదు ఇప్పుడు తీసుకుపోతుంది వాటర్ స్ప్రే అవుతారు అంటే ప్రాబ్లమ్ ఏమంటే షోర్ ఇన్ ద స్కూల్ ఏమైనా వాళ్ళకు ఉండేవి కావచ్చు. సో వాళ్ళతో కూడా కొంత టీచర్స్ అందరూ కూర్చోబెట్టి ఒక్కొక్క దగ్గర రావాలంటే కష్టం. డెఫినెట్గా స్టూడెంట్ మనం ఫైర్ హైదరాబాద్లో జరిగింది ఇప్పటికి కూడా మనం బాధపడుతూ ఉన్నాం. సో మళ్ళీ అవన్నీ లెంత్గా పోతే ఎక్కువవుతుంది. ఇప్పుడు పోలీసు నాకైతే బాగా నచ్చింది ఈ రెండైతే